ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ రోల్ నెంబర్ 1. వాట్ అన్ ఎనర్జీ. హాయ్ హాయ్ అన్న. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ సౌమ్యవర్షిని. సౌమ్య వర్షిని, రెండు నువ్వేనా? yes no no ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. ఏ స్కూలు? శ్రీ స్వామి వివేకానంద విద్యాలయం. నేను సేమ్ స్కూల్. నేను నమ్మాలా అన్న. జడ్జెస్ తెలుసు కదా? రోజా గారు, అనిల్ రావిపూడి గారు. ఆంటీస్ తెలుసు, సారీ ఆంటీస్ కాదు. లాస్య అక్క, లాస్య అక్క, హర్షిక అక్క. నేను తెలుసా? సుధీర్. సేమ్ ఏజ్ కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ ఉంటది మాకు. ఆహా ఒక స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ అలా ఉంటది. సుధీర్ అనే అంటారు. స్కూల్ ఎక్కడుంది? మన స్కూల్ ఎక్కడమ్మా ఇప్పుడు? ఒకే స్కూల్ అన్నా. నీకు తెలియాలి కదా. సమ్మర్ హాలిడేస్ కదా ఈ మధ్య, అట్లా స్కూల్ కి మర్చిపోయిన ఎక్కడ ఉందో. పతిథి కబుర్లకి ఏం తక్కువ లేదు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా. జడ్జెస్ స్టార్ట్ చేద్దామా? లైట్ కెమెరా డ్రామా. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను. అమ్మ రోజమ్మ నమస్కారం. అయ్యా అనిల్ రావిపూడి గారు, మీ స్టైల్లో మీకు నమస్కారం. బాబు ఎక్కడున్నావు బాబు? ఓ ఇక్కడున్నావా? నీకో పెద్ద నమస్కారం. సోది చెబుతాను. అమ్మా సోదమ్మా. అమ్మా, నీ అంత సోది నేను చెప్పలేనయ్యా. అందరి ముందు పరుగు పోయిందిగా. అది కాదమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయికి నాకు పెళ్ళైద్దా? ఒక అమ్మాయా మేడం ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలయ్యా. ఆ అమ్మాయికి తప్పకుండా పెళ్ళవుతుందయ్యా. నీతో కాదు. అంటే నాతో అవదా? చెప్పాను కదయ్యా, ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలని. సరే, అసలు నాకు పెళ్ళైద్దా లేదు చెప్పు. అది చెప్పాలంటే గవ్వలేయాలరా అయ్యా. సరే గవ్వలేసి చెప్పు. సుధీర్ జాతకం చెప్పమ్మా గవ్వమ్మ. ఆ? అమ్మా! అవ్వా ఈ జాతకం చూసి గవ్వలే భయపడ్డాయిరా అయ్యా. గవ్వలు భయపడ్డాయా? సరే, ఫైనల్ నాకు కోరిక ఉంది. నేను పెద్ద సెలబ్రిటీ అవ్వాలి. ఏ టీవీ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా నేనే కనబడాలి. చుట్టూ ఎప్పుడు పోలీసులు ఉండాలి. తదాస్తు నీకు నేను లీడ్ ఇవ్వాలి కదా, నాకు ఆవిడ ఇస్తూ ఉంటారు మంచి. ఏం చేయాలి? బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయవయ్యా. నీ చుట్టూ పోలీసులే ఉంటారు. నా చెయ్యి చూసి జాతకం చెప్పు. నేను ఊగలేము. పలుకమ్మా పలుకు, గాలోడొచ్చాడు పలుకు, ఇడి గాలోడొచ్చాడు పలుకు. సుడిగాలోడొచ్చాడు. ఆ? ఛీ, ఫూ, ఫూ. ఏమైందమ్మా, ఏమైంది? అమ్మ పలకట్లేదురా అయ్యా. ఏ కోపం వచ్చింది అమ్మకి? కోపం కాదురా అయ్యా, అది శాపం. అసలు అక్కడ గీతలు సక్రమంగా ఎక్కడ సచ్చాయని అన్ని అడ్డదిడ్డంగానే ఉన్నాయి. సరే పోనీ మొహం చూసి చెప్పు. మహం కాదురా మూర్ఖుడా, నీ సెల్ ఫోన్ ఇస్తే నీ జాతకం మొత్తం చెప్పేస్తా. వద్దమ్మా తెలుసు. సరే నా గురించి వదిలే కానీ అనిల్ గారి గురించి చెప్పు. ఆయనకేంటయ్యా, అనిల్ అనే పేరులోనే నిల్లుండొచ్చు గాని ఆయన తీసే సినిమాల వల్ల హాల్ అంతా ఫుల్. అదిగో పక్కనే కూర్చుంది మా రోజమ్మ. అచ్చమైన లచ్చిందేవిలా స్వచ్ఛంగా నవ్వే మా లచ్చిన తల్లిరా మా రోజమ్మ. ఈవిడ నా గురించి తప్ప అందరి గురించి బాగానే చెప్తుంది. మచ్చలేని మంచోడివైతే ఎన్ని మాటలైనా చెప్పొచ్చురా అయ్యా, కానీ నీ జీవితం అంతా మచ్చలే. ఇలాంటి వాడి గురించి ఏం చెప్పాలండి నేను? మీరేంటండి చాలా ఎక్కువ నవ్వుతున్నారు. సరే వద్దులే కానీ ఆ న్యూస్ చదువమ్మా. చదువుతానయ్యా చదువుతాను, వార్తలు చదువుతాను. ఆ వచ్చింది. ఏమొచ్చింది? నాకు చిటికేన వచ్చింది. నువ్వు న్యూస్ చదువమ్మా ఫస్ట్. చదువుతానయ్యా చదువుతాను, వార్తలు చదువుతాను, సోది చెబుతాను. అమెరికాలో వర్షం పడుతుంటే ఆస్ట్రేలియాలో రెయిన్ కోట్స్ కొన్నారంటయ్యా. అలా ఎలా కొంటారు? ఊరికే నువ్వు ఎలక్ట్ గా ఉన్నావో లేదో అని చిన్న
ఎలర్ట్ గానే ఉన్నాను, చదువు అమ్మా. సోది చెబుతానమ్మ సోది. అదే చెప్తున్నావు ఇందాడి నుంచి. సరే కానీ చదువు. రమేష్ అనే ఒక వ్యక్తి అయ్యా కరోనా టైంలో 2 సార్లు కరోనా నుంచి తప్పించుకున్నాడయ్యా. జస్ట్ పెళ్ళాం చేసిన కూరలో ఉప్పు ఎక్కువైందని చెప్పాడయ్యా. అంతే, ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయాడమ్మా. కారు కొనమని అమ్మయ్య, స్కూటీ కొనమని పెళ్ళామయ్య. ఇద్దరిని సాటిస్ఫై చేయడానికి 2 గంట ఓ తెలివైన భర్త అయ్యా. ఇప్పుడు రోడ్ల మీద ఒక కిడ్నీ లేకుండా తిరుగుతున్నాడు. ఇంతటితో ఫ్యామిలీ వార్తలు సమాప్తమయ్యా. అమ్మా రోజమ్మ, చెప్పమ్మా. మా అమ్మ అక్కడే ఉందమ్మా, కొంచెం చూసుకొని జడ్జిమెంట్ ఇయ్యండి అమ్మా. అయ్యా అనిల్ గారు, మీకు కూడా సేమ్ డైలాగ్ ఫార్వర్డ్ అయ్యా. కాపీ పేస్ట్. అమ్మా రోజమ్మ, ఆ. ఇప్పుడు నాకంటే పెద్ద సోది మొదలైతుంది, వినండి అమ్మా. అది చాలా సంవత్సరాలుగా వింటూనే ఉన్నా. సోది చెప్పాల్సింది నువ్వే రా. ఓహో నన్ను అన్నావు అమ్మా. సరే, ఆ. పదండి. అమ్మా రోజా గారు, చెప్పండి. దట్ వాస్ వండర్ఫుల్ జాబ్, గివ్ ఇట్ అప్ ఫర్ హర్. సూపర్. ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ రోజా గారు. హాయ్ సౌమ్య. హాయ్ రోజా మ్యామ్. నువ్వు సుధీర్ మీద కౌంటర్లు ఇస్తున్నావు, భయం ఎలా? భయం ఎందుకు? తనకున్న అలాగే మనిషే కదా. మరి నీకన్నా పెద్దోడు కదా, నువ్వు అలా వేసేస్తే ఎలాగా? అలా ఉండదు మ్యామ్, ఇక్కడ ఎవరైనా సేమ్ ఏజే సేమ్. ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. చాలా చాలా బాగా చేసావు అసలు. Thank you, ma'am. స్టార్టింగే రావటమే అనుకున్నా, ఇది పిల్ల కాదు పిడుగు అనుకున్నా. అలాగే పర్ఫామ్ చేసావు. స్పాంటేనిటీగా ఆయన అడిగినప్పుడు కూడా ఊరికే అవన్నీ కూడా యాడింగ్ బాగా చేసావు. అండ్ సుధీర్ గురించి చాలా బాగా చెప్పావు, అది బాగా నచ్చింది నాకు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇట్స్ జడ్జ్మెంట్ టైం. పాప పర్ఫామ్ చేసింది, సెలెక్ట్ అయితే అక్కడ ఉన్న క్లాప్ బోర్డ్ ప్రెస్ చేయాలి. బాగా చేస్తే క్లాప్ కొట్టాలి, లేదంటే నిన్ను కొట్టాలి కదా. కానీ స్కిట్ జరగక ముందు నిన్ను కొడదాం అనుకున్నా, కానీ సౌమ్య స్కిట్ చూసిన తర్వాత థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో అనిల్ రావుపూడి గారు. సౌమ్య, ఎస్ సార్. సోది లేకుండా సోది బాగా చెప్పావు. చాలా కాన్ఫిడెంట్ గా చేసావు. అండ్ టైమింగ్ ఇంపార్టెంట్. ఒక్క డైలాగ్ కూడా మర్చిపోకుండా సుధీర్ అని ఇచ్చే కౌంటర్స్ అన్నిటిని కరెక్ట్ గా చెప్పాడు. న్యూస్ కూడా బాగా చదివావు. థ్యాంక్ యూ. యాక్చువల్ గా సోది బాగా చెప్పింది, కానీ సోదులు ఎక్కువ రోజా గారికి ఎలివేషన్ ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇద్దరు క్లాప్ కొడితేనే సెలెక్టెడ్ అంట. సార్ మీ గురించి కూడా మీరు ఏమో నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఏదో ఒకటి పొగడమ్మ తల్లి, ఏదో ఒకటి చెయ్యి. సార్ మీరు కన్నా యాక్టింగ్ ఫీల్డ్ లోకి దిగితే హీరోలకే హీరో అయిపోతారు సార్. చాలా బాగా చేసావు అసలు. ఎంత వేరియేషన్ చూసారా? Variation. ఇందాక ఆవిడ చెప్పింది కరెక్టే. నేను క్లాప్ కొట్టేసా. ఓ కంగ్రాచులేషన్స్. సుధీర్ చూసావా, ఇందాక నేను అన్నాను కదా అమ్మాయిలు కాదు ఆడ పులులు అని. ఇప్పుడు ఒప్పుకుంటావా? ఇంకా ఒక అబ్బాయి కూడా రాలేదు కదా. ఏదేమైనా నీ గురించి సోది మాత్రం భలే చెప్పింది. బా, మీరేంటంటే చిన్న మోడలింగ్ షోకి వచ్చినట్టు కూర్చున్నారు. మ్యాటర్ ఏంటో చెప్పండి అసలు, ఎలా చేశారు ఆడపిల్లలు? లేదు, చూస్తూ ఉండిపోయా నేను. ఎంత బాగా చేస్తున్నారు, వెరీ న్యాచురల్, చాలా బాగా చేసింది. నేను కూడా అక్కడ చూస్తూ ఉండిపోయాను మిమ్మల్ని. ఏంటి సో ఆల్ ద వెరీ బెస్ట్ సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో యు ఆర్ హ్యాపీ? హ్యాపీ సార్. సో ఇద్దరు జడ్జెస్ సెలెక్ట్ చేశారు కాబట్టి నువ్వు ఆటోమేటిక్ గా సెలక్షన్ మెడల్ కూడా గెలుచుకున్నావు. సో నువ్వు అక్కడ జడ్జెస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ మెడల్ వేస్తారు. ఓకే ప్లీజ్. నేనేమన్నా అన్నాను అసలు? సైలెంట్ కూర్చున్నోడిని. మా వెళ్ళి ఏగో అక్క దగ్గర కూర్చోమ్మా. సౌమ్య వచ్చేరా.